బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలుగులోకి సిఐ చిన్న మల్లయ్య మరో రాసలీలకు సంబంధించిన వీడియో. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న సిఐ చిన్న మల్లయ్య వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తనపై అఘాయిత్యం చేశాడంటూ చిన్న మల్లయ్య పైన ధనలక్ష్మి ఫిర్యాదు చేసింది. వినుకొండలో చిన్న మల్లయ్యపై కేసు నమోదైంది. తాజాగా చిన్న మల్లయ్య మరో మహిళతో ఉన్న వీడియో లీక్ అయింది. మరో మహిళతో చిన్న మల్లయ్య సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు వీడియో తీసింది ధనలక్ష్మి. ఆ వీడియో తీసినందుకు తనపై చిన్న మల్లయ్య దాడి చేశాడంటూ ధనలక్ష్మి ఆరోపిస్తుంది. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు సిఐ చిన్న మల్లయ్య. గతంలో సిఐడిలో పనిచేసి ప్రస్తుతం వీఆర్లో ఉన్నాడు చిన్న మల్లయ్య. 2024లో కారంపూడిలో టీడీపీ నేతను గన్తో బెదిరించినట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. ఇటు ధనలక్ష్మి సిఐ చిన్న మల్లయ్య ఇంకొక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోని ధనలక్ష్మి రికార్డ్ చేసి రిలీజ్ చేసింది. ఆ రికార్డ్ చేసినందుకు సిఐ తనని కొట్టాడంటూ, అలాగే తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ తన కేసు నమోదు చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో మనం చూడొచ్చు, ఒక బెడ్ పైన ఒక మహిళతో మరొక మహిళతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ సిఐ చిన్న మల్లయ్యకు సంబంధించిన వీడియో. మరి ఈ వీడియో ధనలక్ష్మి ఎదురుగా ఇంకో కుర్చీలో కూర్చొని ఆ వీడియో రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. సో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్న ఆ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిఐ చిన్న మల్లయ్య అతను నా పైన అఘాయిత్యం చేశాడు, అలాగే నన్ను కొట్టాడంటూ ధనలక్ష్మి ఫిర్యాదు చేస్తుంది. ఒకరి తర్వాత ఒకరు చిన్న మల్లయ్య పైన ఇప్పుడు ప్రస్తుతానికి ఫిర్యాదులు పెరుగుతూ వస్తున్నాయి. మరిన్ని కేసులు అయ్యే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ధనలక్ష్మి చేస్తున్న ఆరోపణలు ఏంటి? కళ్యాణ్, సిఐ చిన్నమల్లయ్యకి సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 2 రోజులుగా కూడా మహిళని అత్యాచారంకి సంబంధించినటువంటి కేసు అంశంలో వినుకొండకి సంబంధించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం మరో వీడియో బయటికి రావడం, దీనికి సంబంధించిన దానిపైన కూడా ఎవరైతే మహిళ అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఎవరైతే ఉందో ఆమె ఈ వీడియోకి సంబంధించింది కూడా రిలీజ్ చేయటం, ఈ వీడియో తీశాననే దానికి సంబంధించినటువంటి అంశంలో దాడి జరిగింది అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మరి ఇదంతా ఒక రకంగా చూస్తే ఇంకా అనేక వీడియోలు మహిళలకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి అంశాలు చిన్నమల్లయ్యకి సంబంధించిన దాంట్లో ఉన్నాయనే విధంగా కూడా ఓ ప్రచారం అయితే జరుగుతుంది. అవన్నీ కూడా పోలీసులు మరి ఇంట్రాగేషన్ లో బయటికి తీసుకొని వస్తారు లేదా చూడాలి. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇప్పుడు వచ్చినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చిన్నమల్లయ్యకి సంబంధించి ఇప్పటి వరకు అయితే అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఉన్నతాధికారులు కానీ ఎవరు కూడా దీనిపైన ఇంకా ఎవరు మాట్లాడాల. అంటే సిఏ పైన నమోదైన కేసుకు సంబంధించి కానీ, సిఏ ఎక్కడ ఉన్నారు, ఏంటి, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అనే దానికి సంబంధించి కానీ, ఈ సెర్చ్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఎవరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. కాకపోతే వరుసగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మహిళలకు సంబంధించినటువంటి అంశంలో అసభ్యకరంగా కానీ, లేకపోతే లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కొంత గందరగోళ వాతావరణం ప్రజల్లో ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులు ఈ వేధింపులు ఇవి ఏంటి అసలు అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. పోలీసులకు సంబంధించిన కేసులు అవుతున్నాయి, వాళ్ళపైన చర్యలు అవుతున్నాయి, కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక అంశంలో ఈ మహిళలకు సంబంధించిన దాంట్లో బయటికి రావడంతో కంపల్సరిగా పల్నాడు జిల్లాకి సంబంధించి మాత్రం ఇప్పుడు ఈ చిన్న మల్లయ్య కేసును సీరియస్ గా తీసుకోవాలనే విధంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. కంపల్సరిగా కఠినమైనటువంటి చర్యలు ఒకరిద్దరి పైన తీసుకుంటే మిగిలిన వ్యవస్థ కొంత మారేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ వీడియోకి సంబంధించిన దానిపైన మరి పోలీసులు ఎలాంటి అంశాలను ముందుకు తీసుకెళ్తారు, మరికొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు, అవి మరి వెలుగులో తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అసలు చిన్న మల్లయ్య ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది ప్రస్తుతం
ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఒక పోలీసు సిఐడి దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తిని కంపల్సరిగా అతని కదలికలు అనేది పోలీసులు అక్కడ ఉండేటటువంటి వ్యవస్థకి తెలియకుండా ఉండదు. అలాంటిది కేసు నమోదవగానే 2 రోజులు అవుతుంది కేసు నమోదయ్యి, కానీ ఆయన్ని కనీసం పట్టుకోవడంలో విఫలం అవుతున్నారంటే ఇదంతా ప్రీప్లాంట్ గా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణం కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయి, ఇక్కడ ధనలక్ష్మి గతంలో అఘాయిత్యం జరిగింది, అలాగే ఇంకో మహిళతో ఉన్నప్పుడు ఒక వీడియోని రికార్డ్ చేయడం ఇదంతా జరిగింది. మరి ఆమె కేసుని గతంలో ఎందుకు నమోదు చేయలేదు? దానికి సంబంధించి ఏమైనా వివరాలు ఉన్నాయా? ఇప్పుడే ఎందుకు ఆ విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది? అంటే ప్రధానంగా అయితే ఈ అంశాలు ఆమె చెప్పినటువంటి పరిస్థితి గతంలో తమ ఇంటి పక్కన ఉండేటటువంటి నేపథ్యంలో బ్రాహ్మణపల్లికి చెందినటువంటి ఈమె తమ దగ్గర ఉన్నట్టు అతను ఈమెతో కూడా ఈమె పైన దాడి చేసినటువంటి సందర్భం ఉందనే విధంగా చెప్తుంది. దానికి కారణం అతను 2 మహిళలతో అక్రమంగా ఉన్నటువంటి నేపథ్యంలో తాను తీసినటువంటి వీడియోలో అని చెప్తుంది. అయితే ఇప్పుడే బయటికి రావడానికి కారణం ఏంటంటే మొన్నటి వరకు చిన్నమల్లయ్య ఏదైతే అతను విధుల్లో ఉన్నటువంటి సమయంలో బయటకు వస్తే తాముకు ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులుగా మారతాయనేటటువంటి కోణంలోనే బయటికి రాలేదనే విధంగా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు కేసులు అనేది బయటకు రావడం, అతని పైన జరుగుతున్నటువంటి అంశాలన్నీ విచారణ జరుగుతున్నాయి కాబట్టి మేము బయటికి వచ్చామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ అంశంలో. అసలు ఆమె వీడియో తీసేటటువంటి సమయంలో అంటే 2 మహిళలకి సంబంధించి అంటున్నా, 2 మహిళలు అని చెప్పారు. అసలు ఆ 2 మహిళలు ఎవరు, ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ ఎవరు, ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఎందుకంటే ఈ అక్రమ సంబంధానికి సంబంధించినవా లేకపోతే వాళ్ళని ఏదన్నా వేధింపులకు గురి చేసి లోపరుచుకునేటటువంటి అంశాల్లో ఈ వీడియోలు తీసినటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి అనేది కూడా ప్రస్తుతానికైతే ఇంకా విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చిన్న మల్లయ్య మరొక మహిళతో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోని ధనలక్ష్మి రికార్డ్ చేసింది. ఆ వీడియో రికార్డ్ చేసినందుకు కూడా ధనలక్ష్మిపై చేయి చేసుకున్నాడు సిఐ మల్లయ్య అంటూ ఇటు ఆరోపిస్తుంది. గతంలో తనపైన అఘాయిత్యం చేశాడు, అలాగే మరొక మహిళ పైన కూడా అఘాయిత్యం చేసినట్టు తెలుస్తుంది. మరో మహిళకి సంబంధించిన వీడియోస్ ఇటు సిఐ మల్లయ్య ఫోన్లో మరిన్ని వీడియోస్ కూడా దొరికే అవకాశం ఉన్నట్టు ఆరోపిస్తున్నారు. సో మొత్తం మీద సిఐ మల్లయ్య